Recording in
వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించడం. పగలుంటే పగల అవకాశం, రాత్రి ఉంటే రాత్రి అవకాశాన్ని, పేదరికం ఉంటే పేదరిక అవకాశాన్ని, ధనవంతుడు ఉంటే ధనవంతుడి యొక్క అవకాశాన్ని, ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం యొక్క అవకాశం, అనారోగ్యం ఉంటే అనారోగ్యం యొక్క అవకాశం ఉపయోగించుకుని పుస్తకాలు చదువుకోవాలి. ద్వార వెంకటస్వామి నాయుడు గారికి కళ్ళు లేవు, కానీ గొప్ప వయలినిస్ట్ అయ్యాడు ఆయన. కళ్ళలోంచి పోయే శక్తి అంతా చెవుల్లోకి వచ్చేసింది ఆయనకి. ఆ చెవుల ద్వారా చక్కగా సంగీతం విని అద్భుతంగా సాధించాడు. ఒక మనిషికి ఏమైందంటే అతను మంచి పెయింటర్, అతను మంచి పెయింటింగ్ వేసేవాడు చేతులతో. ఒకనొక యాక్సిడెంట్ ఏమైంది, ఆ 2 చేతులు కట్ అయిపోయాయి. అప్పుడు ఏం చేశాడు, ఇక కాళ్ళతో పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు. ఈ చేతులతో ఎంత బాగా పెయింటింగ్ వేసామంటే కాళ్ళతో వేయడం మొదలుపెట్టాడు ఆయన. అంత బాగా పెయింటింగ్ కుంచి అక్కడ పెట్టుకుని చేసేవాడు. అంటే చేతులు లేనప్పుడు కాళ్ళ యొక్క వాల్యూ తెలిసింది. కాళ్ళతోనే నేను పెయింటింగ్ చేయగలను అని చెప్పాడు, చేశాడు. ఏ విషయంలోనూ మనకి కంప్లైంట్స్ పనికి రావు. ఒకటి పోతే ఇంకో దానికి వాల్యూ తెలుస్తుంది కదా, ఇంకెందుకు ఇది పోయింది అని ఎందుకు ఏడుపు? ఇది పోవడం వల్ల దాని వాల్యూ తెలిసింది అని సంతోషించాలి కదా. ఇది పోకపోయకుండా ఉంటే అది ఒక వాల్యూని తీసుకుంటేవాడిని, అంత జ్ఞానం నాకు ఉండేది కాదు. ఇది పోయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది అని సంతోషించాలి కదా. పోయిన దానికి ఏడుస్తున్నాడు, కానీ ఆ పోయిన ద్వారా వచ్చే ఆ సంకటానికి వాడు సంతోషించడం లేదు. అదే అజ్ఞానం. ఇది పోయిందే అని ఏడుస్తూ వస్తున్నాడు. మొన్న ఒకసారి చెప్పినట్లు ఇదే విషయంలో ఒక చైనా వాడికి చిటికిన వేలు వంకరగా ఉంది. అది వంకరగా ఉందని జీవితంతో ఏడ్చాడు వాడు. మిగతా బాగుందని వాడు సంతోషించలేదు. ఇది వంకరగా ఉందని ఏడ్చాడు జీవితం అంతా. మిగతా వెళ్ళని బాగుందని సంతోషించలేదు. ఒకవేళ వంకరగా ఉంటే వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. ఒకటి బాగాలేదు, మనకి 1,00,000 బాగున్నాయి కదా. ఆ 1,00,000 బాగున్న వాటిని మనం చూసి ఆనందించవచ్చు కదా. అది లేదు, ఆ ఒక్కటి లేదే అని ఏడుస్తుంటాడు. ఇక్కడ 1,00,000 బాగున్నాయని వాడికి తెలియదు. వాడికి బాగున్నా కూడా బాగున్నాయని తెలియదు. పశ్యన్నపిచ్చన్న పశ్యత్ మూడు. వాడు చూస్తున్నాడు కూడా చూడకుండా ఉన్నాడు. వాడు మూఢుడు. పశ్యన్నపిచ్చన్న పశ్యత్ మూఢో అంటే వాడు చూస్తుంది కూడాను, ఆ చూస్తున్న దానికి వాల్యూ తెలియదు. వాడు కళ్ళు ఉన్నా కూడాను కళ్ళు యొక్క వాల్యూ తెలియదు. నోరు ఉన్నా కూడా నోరు వాల్యూ తెలియదు. శరీరం ఉన్నా శరీర వాల్యూ తెలియదు. చుట్టూ మంచి ప్రపంచం ఉన్నా ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు. చుట్టూ ఇంత మంచి ప్రపంచం ఉన్న వాడికి ఒకటే వాల్యూ ఏదైతే బుడ్డి, ఆ బుడ్డి తాగి పడుకుంటాడు వాడు. ప్రపంచం యొక్క వాల్యూ తెలియదు, బుడ్డి యొక్క వాల్యూ తెలుసు వాడికి. It flows with the deep instead of bring the follow. My dear friends, మన లక్ష్యం ఏమిటి? గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మన 40 రోజుల ధ్యాన ప్రయాణంలో ఇవాళ 15వ రోజు చేరుకున్నాము. ఇవాళ మనం సుజాత మ్యామ్ ద్వారా మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకుంటాం ఈ వీక్ అంతా. ఇప్పుడు మన సుజాత మ్యామ్ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ మౌనిక. లవ్ టు సీ యూ. హ్యాపీ ఈవినింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్. మేనిఫెస్టేషన్ ధ్యానంలో సమృద్ధి
ఈ ప్రత్యక్షీకరణ అంటే మేనిఫెస్టేషన్ కిందే అందరికీ తెలుసు. మేనిఫెస్టేషన్ అనగానే అందరికీ అబండెన్స్ అండ్ మేనిఫెస్టేషన్ అంటే ఇష్టమైనది. ధ్యానంలో ఏం అనుభవం వచ్చింది చెప్పండి చెప్పండి అంటే దాని వెనకాల ఉన్న అర్థం ఏంటి అంటే మీరు ఏం పొందారు ఏం పొందారు దాన్ని బట్టి మేమేం పొందగలము అన్న మోటివేషన్ వస్తుంది అని. కానీ ధ్యానం మనం ఆశించకుండా చేసినప్పుడు ఎన్నో మనకిస్తుంది. ఈ 2 చేతులే ఉన్నాయి మనం అందుకోవడానికి. మనకి ఎంత అయితే మనకు అర్హత ఉందో అంతే మనం తీసుకోగలుగుతాం. ఇది ఒప్పుకోవడానికి చాలా కష్టంగా ఉంటది. ఎందుకంటే తీసుకోవాలి అంటే ముందు అక్కడ ఉందని మనం గుర్తించాలి. గుర్తించిన దాన్ని ఎలా వాడాలో మనం తెలుసుకోవాలి. నైపుణ్యం పెంచుకోవాలి. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే మేనిఫెస్టేషన్ 5 ప్రిన్సిపల్స్‌లో ఒక ప్రిన్సిపల్‌ని మనం మెయిన్ ప్రిన్సిపల్‌ని మాట్లాడుకుంటాం. ఎక్స్‌క్యూజ్ మీ. మేనిఫెస్టేషన్‌లో 5 ప్రిన్సిపల్స్ చాలా డీటెయిల్డ్‌గా మనం తెలుసుకుంటాం. ఫస్ట్‌ది ఏంటి అంటే ఫోకస్డ్‌గా ఉండడం. రెండోది ఓపెన్‌గా ఉండడం. అపరిమితమైన అవకాశాలకి ఓపెన్‌గా ఉండడం. ఇంకా మూడవది విజువలైజ్ చేసుకుంటూ సరియైన గోల్‌ని సెట్ చేసుకోవడం. నాలుగవది మనలో ఉన్న పరిమితమైన నమ్మకాల్ని దూరం చేసుకొని అపరిమితమైన శక్తికి కొత్తగా మళ్ళీ మన నమ్మకాల్ని మన ప్రవర్తనని మనం మోల్డ్ చేసుకోవడం. ఇంకా ఐదోది అంగీకరిస్తూ ఉన్నదానికి కృతజ్ఞత కలిగి ఉండడం. ఈ 5 ప్రిన్సిపల్సే మేనిఫెస్టేషన్‌కి ముఖ్యం. కానీ ఇక్కడ పత్రి సార్ ఎప్పుడూ చెప్తారు ధ్యానం ప్లస్ మేనిఫెస్టేషన్. ధ్యానం ప్లస్ ఏదైనా చాయిస్. ధ్యానం ప్లస్ మేనిఫెస్టేషన్ అన్నది సరి అయిన ఎంపికలోకిచ్చి అది మనకి నిజంగా లైఫ్‌లో మనం చూడగలుగుతాం. ధ్యానం మైనస్ మేనిఫెస్టేషన్. భస్మాసుర తెలుసు కదా భస్మాసురుడి కథ. ధ్యానం లేకపోతే ఏంటి కోరుకున్నాడు? ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు వాళ్ళు లేకుండా పోవాలి అని అనుకున్నారు. ఇతరుల మంచిని కోరుకునే వాళ్ళెప్పుడూ కూడా స్వప్రయోజనాల కోసం కన్నా నలుగురికి ఏది మంచవుతుందో అదే నిజమైన కోరిక అని అంటారు. కోరికలు లేకుండా ఎవరికుంటాయండి? చెప్పండి. ఎవ్వరైనా కోరిక లేకుండా ఉంటే చేతులెత్తండి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక కోరిక ఉంటది. దీనికి వెంటనే గుర్తొచ్చేస్తది మనకి. బుద్ధుడి దగ్గరికి ఒక ఆమె వెళ్ళి ఆమె కుమారుడిని కోల్పోయి బాధతో నా కుమారుడిని బ్రతికించగల శక్తి ఉంది మీరు బ్రతికించండి అంటే మృత్యువు లేని ఇంటి నుంచి ఆవాలు తీసుకొనొస్తే నేను బ్రతికిస్తాను అని చెప్పారంట. అంతే కదా! ఆవాలే కదా అనుకుంది ఆవిడ. మృత్యువు లేని ఇంటి నుంచి. ఇప్పుడు నేను చెప్పాను కదా! కోరికలు ప్లస్ మేనిఫెస్టేషన్ ప్లస్ ధ్యానం. వెంటనే ఫలం. కోరికలు మేనిఫెస్టేషన్ మైనస్ ధ్యానం. కష్టం. ఇక్కడ ఆవిడెళ్తే ప్రతి ఇంట్లో మరణం లేని ఇల్లు ఏదుంటదండి? జననం ఉన్నప్పుడు మరణం కూడా ఉంటది. పునరపి మననం, పునరపి జననం. ఇవన్నీ కూడా ఒక సర్కిల్స్, విషియస్ సర్కిల్ అంటారు దీన్నే. ఈ సర్కిల్‌లో ఎవ్వరూ కూడా ఈ పాయింట్ నుంచి బయలుదేరి మళ్ళీ ఈ పాయింట్‌కే ఎళ్ళాలి. పుడతాము, మళ్ళీ మరణించి మళ్ళీ పుడతాం. సో, ఇక్కడ మేనిఫెస్టేషన్‌లో మనం కోరికలు లేకుండా ఉండడం అన్నది ఎవరికీ ఉండదు. కానీ సరి అయిన కోరికలు. సరి అయిన ఎంపికలు. ఇలా చేసినప్పుడు మనము సాధారణంగా మన కోరికలు ఎలా ఉంటాయి చెప్పండి? మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు. దాని నుంచి ఎంత లేదన్నా కంపారిజన్ వస్తూ ఉంటది. ఎవరైనా నాకు నేనుగా ఇది ఇష్టపడుతున్నాను అని చెప్పడం కష్టం. స్ఫూర్తి అన్న పదం వాడతాం. స్ఫూర్తిని పొందాం అంటాం. ఒకళ్ళబ్బా! ఇక్కడ చూడండి శ్రీలత గారు ఎదురుగా నవ్వుతూ ఎప్పుడు కూర్చుంటారు. రాజు ఆంటీ ఎప్పుడు నవ్వుతూ కూర్చుంటారు. ప్రసాద్ గారు నవ్వుతూ కూర్చుంటారు. వీడియోల్లో వాళ్ళు కనిపించినప్పుడు అబ్బా! ఇలాగే నవ్వుతూ కూర్చోగలిగితే ఎంత బావుంటదో కదా! అని అనిపిస్తదా? అది ఒక కోరికేనా? ఈ టైంలోని ఒక టీవీ సీరియల్ చూస్తూ పడుకుంటే బావున్ను. ఎవరికో అనిపించొచ్చు.
తప్పొప్పుల్లోకి వెళ్ళం. కోరిక. మన కోరిక కానీ ఇది నేను కూర్చొని ఇలా వినడం వల్ల నేను చెప్పాను కదా! కూర్చొని ఇలా వినడం వల్ల, ఇలా మనందరం కలిసి సాధన చేయడం వల్ల వైశాఖ పౌర్ణమి అన్ని పౌర్ణమాలు అద్భుతమే. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకొని, మనం ఇలా ధ్యానం చేయడం వల్ల మనము స్ఫూర్తిని పొందుతున్నాం. అబ్బా! ఇలాగ మనం ధ్యానం చెయ్యాలి. ఈ సమయాన్ని ఎవరికి లేదు పని? నాకు లేదా, మీకు లేదా అందరికీ. ఎంత చెట్టుకు అంత గాలి. కానీ ఆ సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ, మన పనిలో మనం స్పష్టతను తెచ్చుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. సో, ఇక్కడ మనం ఇలా ధ్యానం చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ పౌర్ణమి ధ్యానం చాలా చాలా పవర్‌ఫుల్ అండి. పిరమిడ్ దగ్గరలో ఉన్నవాళ్ళు పిరమిడ్ లేదా ఇంట్లో పిరమిడ్ పెట్టుకొని చేయడం. ఏదీ లేదు. భావనక్షత్రం అద్భుతంగా పనిచేస్తది. ఒక క్రిస్టల్ యాస్ట్రల్ పిరమిడ్‌ని ఊహించుకొని కూర్చోవడం. పౌర్ణమి తక్కువ ఆహారాన్ని తీసుకొని ఎక్కువ ధ్యానం చేస్తూ విశ్వశక్తితో అనుసంధానం అవ్వడం. ఇవి చేస్తున్నప్పుడు సరి అయిన ఎంపికల్లోకి వెళ్తాం. స్ఫూర్తి పొందుతాం అంటే ఏంటండి? కోరికలు మనకెలా వస్తాయని చెప్పాను? ఎవరికో నాకు ఒకసారి మేము బయటికెళ్తూ ఉంటే అంటే నాకంత జ్ఞానం లేదు. లోక జ్ఞానం అననుకోండి ఏదైనా. ఈ కార్‌లో వెళ్తాం. ఏ కారు ఉంటే ఆ కార్‌లో వెళ్ళిపోతాం. పిల్లలకి అన్నీ చాలా ఐడియా ఉంటది. ఒక దగ్గర కార్లు చూసి మా బాబు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. టకటకా చెప్తున్నారు కార్‌ల పేర్లు. అబ్బా! మీరు చాలా చెప్తున్నారంటే, అమ్మ నువ్వు ధ్యానంలో ఏదైనా ఎలా చెప్తావు? నీకది బాగా తెలుసు, మాకిది తెలుసు అని అన్నారు. కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది. అక్కడ చూసినప్పుడు ఎప్పటికైనా BMW ఏవో పేర్లు చెప్తారు కదా! మనకు తెలిసింది మారుతి, బెలినో ఇంకేవో. కానీ వాళ్ళకి చాలా తెలుసు. సో, వాళ్ళు తెలుసుకున్నది ఇప్పుడు ఎవరమైనా మనము ఏది తెలుసో అదే మాట్లాడతాం. తెలియంది మాట్లాడగలమా అండి? తెలియకపోతే మనం కొన్ని ఫంక్షన్‌లకవి వెళ్తూ ఉంటాం. లేతే ఒక పార్టీలకి వెళ్తూ ఉంటాం. లేతే కొన్ని గ్యాదరింగ్స్‌కి వెళ్తాం. అక్కడ మనం ఎక్కువ మాట్లాడలేం. అక్కడ టాపిక్ మనకి మరి తెలీదు కదా! ఏదో ఒకటి కల్పించుకొని మాట్లాడడం. అవసరం ఉన్నప్పుడు అవసరమైనది, ఉపయోగకరమైంది మనందరం 3 ఫిల్టర్ టెస్ట్ చక్కగా అందరూ పాటిస్తాం. అలా అని ఏమి మనం నన్నంటిక నామాలు కాకలా కూర్చోం. కలివిడిగా అందరితో ఉంటాం. ఇదే ధ్యాని లక్షణం కదా! ఇదే మేనిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఉన్నంత కాలం నలుగురితో నవ్వుతూ హాయిగా ఉంటూ నలుగురికి ఆనందాన్నివ్వాలి. ఒక చిమ్మ చీకటి కూడా ఒక చిన్న చిరు వెలుతురు రేఖతో పటాపంచలైపోద్ది. అలాగే మనలో అజ్ఞానం ధ్యానంతో విశ్వశక్తి తీసుకోవడం వల్ల మనకి బ్రహ్మరంధ్రం నుంచి విశ్వశక్తి ధారాళంగా తీసుకుంటాం. అలా తీసుకోవడం వల్ల మన శరీరంలోని ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మనం గమనిస్తాం. అది పనిచేసే విధానంలో మార్పుని చూస్తాం. ఈ 15 రోజులు అంటే 2 వారాలు మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఈ సెషన్ అయ్యాక మీరు చెప్తారు 2 వారాల్లో అద్భుతాలను చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇందులో. కొంతమంది మాట్లాడొచ్చు, కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా చూస్తాం. ఎందుకంటే పొయ్యి మీద పాలు పెట్టామంటే ఖచ్చితంగా మరుగుతాయి. ఆ స్టేట్ దాటాక అవి పొంగుతాయి. అంతే. సేమ్ ఇదేనండి. మన ధ్యాన స్థితిలో కూడా చిన్ని ఎగ్జాంపుల్సే నేను చెప్తున్నాను. మీకందరికీ చక్కగా మీకు తెలుసు. సో, మనం అపరిమితమైన అవకాశాలకి మనం ముందు సిద్ధంగా ఉండాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ గారు ఎక్కడో విశాలాక్ష్మి నగర్‌లో ఉన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళే ముందు నాకు తెలీదు. నేను ప్రసాద్ గారు మీ ఇంటికొస్తున్నాను అంటాను నేను. ప్రసాద్ గారు, అమ్మో! మా సుజాత మేడం వస్తున్నారు. తెలిసిన వాళ్ళందరితో కలిసి ఆవిడతో కలిపి ధ్యానం చేస్తాను. మా ఇంట్లో ఎనర్జీని నేను ఇంకా పెంచుకుంటాను. నాకు తెలియకుండా ఆయన ఒక 100 మందిని ఆళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారనుకోండి. నేను ప్రసాద్ గారి దగ్గరికెళ్తే ఒక్కళ్ళే కదా! ఒక 2 నిమిషాలే అనుకోని ఎళ్ళాననుకోండి. అంతమందితో కలిసి ధ్యానం చేసే భాగ్యాన్ని నేను కోల్పోతాను. అవునా కాదా ప్రసాద్ గారు? ఖచ్చితంగా. ఇక్కడ ఓపెన్‌గా ఉండాలి. చాలా మంది చెప్తూ ఉంటారండి. మేమెక్కువ ఇంటింటి ధ్యానం గ్రామాల్లో చేయిస్తున్నప్పుడు వైజాగ్‌లో కూడా చేశారు. చేస్తున్నప్పుడు చాలామంది వాళ్ళ ఇంట్లో పెట్టడానికి ఎక్కడ జంకుతారంటే, "మేడం మా ఇంటి చుట్టుపక్కన అందరూ ఎవ్వరు ధ్యానం వినరు. ఎవరు ధ్యానం అంటే రారు" అని. నేనేం చెప్తానంటే, మీరు ఏ ఆలోచననిస్తున్నారో అదే మన వాస్తవం. యూ క్రియేట్ యువర్ రియాలిటీ. మీ పరిస్థితులకి మీరే సృష్టికర్త. మీ జీవితానికి మీరే సృష్టికర్త.
మనం అందుకే బ్రహ్మని విధాత రాశాడండి నా బుర్ర మీద, ఇక్కడ రాశాడండి నా నుదుటి మీద అంటారు. బ్రహ్మ రాయడండి. అందరికీ బ్రహ్మకి ఏమైనా పార్షియాలిటీ ఏంటి? వీళ్ళకి మంచిగా రాద్దాం, వీళ్ళకి ఇంకా ఇలా కష్టాలు పెడదాం. మనందరూ ఇలా కూర్చొని చక్కగా ఫ్యాన్ల కిందో ఏసీల కిందో కూర్చొని కడుపు కదలకుండా మంచిగా సాధన చేసుకుంటున్నాం. ఎంతో మంది రెక్కాడితే గాని డొక్కాడిన వాళ్ళు, ఒక బండి మీద వెళ్తూ కూడా విన్నవాళ్ళు నాకు తెలుసండి, మన సెషన్లో ఉన్నారు. కొంతమంది వెళ్ళి రికార్డింగ్ చూసుకొని వాళ్ళు చూస్తారు. వాళ్ళ సమయం, వాళ్ళకి ఆ వర్క్ ఉంది ఆ టైంలో. అంటే ఏంటి? మరి ఒకళ్ళు అందరి నుదుటి మీద రాశారు కదా! కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు. దానికి కారణం ఏంటి? కారణం ఏంటి అంటే, మనం ఎంచుకున్న జీవన ప్రమాణం అంతే. మనమే డిసైడ్ అందుకే మనల్ని క్రియేటర్ అంటారు. క్రియేటర్. మనం సృష్టిని సృష్టిస్తామా? తప్పకుండా మన జీవితంలో మనం సృష్టిస్తాం. చూడండి, నేను ఇక్కడ ఇలా ఉంది నా చెయ్యి. కరెక్ట్‌గా చూడండి మీరు. నేనేం చేశాను? ఇది ఇలా ఈ చెయ్యొచ్చి ఎప్పుడైతే దీనికి తగిలిందో ఇది వెనక్కి వెళ్ళింది. దీన్ని నేను ఇలా ఉంచాలనుకుంటున్నాను. కానీ ఇది వెళ్తుంది. అంటే ఏంటి? మనం ఎలాంటి పరిస్థితులను ఎంచుకుంటామో మన జీవితాన్ని అవి సృష్టిస్తాయి. మనము ఆడతాం గదా గేమ్స్, పిల్లల్ని తీసుకొనెళ్ళి. ఒక్కటి కొడితే వరుసగా ఓ 10 పడతాయి. ఆ 10ని మనం కొట్టలేదు కదా! ఎంత ఫోర్స్‌తో కొడితే అంత ఫోర్స్‌గా అవి పడతాయి. మీరు నెమ్మదిగా కొడితే 1, 2 పడతాయి. ఎక్కువ కొడితే ఎక్కువ పడతాయి. స్ట్రాంగ్ ఫీలింగ్. ఏది ఎంత భావనతో మనము పనిని చేస్తామో, ఇది తప్పించి నాకు వేరే లేదు. ఇందాకలు కూడా మా వారు నవ్వుతూ అన్నారు, "నీకు తెలిసింది ఒక్కటే, ధ్యానం బాగా చెప్తావు ఎవరికైనా. ఎవరినైనా కళ్ళు మూసుకోమంటావు నువ్వెక్కువ. లేకపోతే సరి అయిన విధానంలో నోరు మూసుకో." ఎందుకంటే మౌనంగా ఉండి కళ్ళు మూసుకుంటేనే మనం ఏదైనా చూస్తాం. మనం అది చేస్తేనే ఇంకెవరికైనా మనం అది చెప్పగలం. కళ్ళు మూసుకుంటేనే కదా! లేతే కళ్ళు తెరిచుంటే ఎంతసేపు చుట్టూ ఉన్న వాటి మీదే మన యాతన. మనము ఏది చూడాలి? ఎంతవరకు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మన దృక్పథం. యువర్ యాటిట్యూడ్ టేక్స్ యూ టు ఆల్టిట్యూడ్ అంటాను నేను. మన యాటిట్యూడే, మనం చూసే విధానమే మన జీవితాన్ని మారుస్తది. ఆ చూసే విధానాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ ఓపెన్‌నెస్ అంటే ఏంటి? ఓపెన్‌నెస్ అంటే ఏంటి? ముందు ఏదైనా నా జీవితంలో ఆల్ ఈజ్ వెల్ అన్నారా? ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ గుడ్ రీజన్ అన్నారా? ప్రతీదీ మన మంచికే. మనకి ఏ నిమిషానికి అది మంచిగా కనిపించకపోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, సీతాకోకచిలుక జీవిత చరిత్ర. సో, దీనిలోకి మనం విపులంగా ఈరోజు మాస్టర్ క్లాస్‌లోకి వెళ్ళే ముందు మంచిగా, మంచి అద్భుతమైన ఆనంద స్థితిలో, అందరికీ ఏవేవో కోరికలున్నాయి, ఉంటాయి కూడా. కానీ ఒకటే కోరిక. దేశం ప్రశాంతంగా, అద్భుతమైన స్నేహ సంబంధ బాంధవ్యాలతో, ధైర్యంతో, అందరికీ సరి అయిన ఆనంద మన వీర సైనికులందరికీ, వాళ్ళ కుటుంబాలకి ధైర్యాన్ని, ఆనందాన్ని, సంపదని, సమృద్ధిని, ఆయుష్ని ఇస్తూ ఈ యుద్ధ వాతావరణం నుంచి ప్రశాంత వాతావరణంలోకి ప్రపంచం వెళ్ళాలి అనే సత్సంకల్పమే ఈరోజు మన మేనిఫెస్టేషన్. అదే పెట్టుకుందాం. మీకు దాని వెనకాల కొసరలు అవి ఉంటే మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోండి. కానీ ముందు ధ్యానంలో మనం చక్కగా మంచి సర్వే జన సుఖినో భవంతు. ప్రసాద్ గారు మీరు మాస్టర్. సో, తప్పకుండా మన నోటి వెంట నుంచి ఏదొస్తుందో అది మన జీవితం, గుర్తుపెట్టుకోండి. ఎవరు వినట్లేదు, ఎవరు చేయట్లేదు, నాకు అవ్వట్లేదు అన్న మాట మనలోకి రాకూడదు. ఇది ఈరోజు మనం తీసుకునే సత్సంకల్పం. నా మాట అందరూ వినాలి అని అనుకోవడం కన్నా, నేను మంచిగా నా జీవితంలో అందరికీ దిశానిర్దేశకత్వం చేసే స్థితిలో నా జ్ఞానాన్ని పెంచుకుంటున్నాను, ఆనందాన్ని పెంచుకుంటున్నాను. చేద్దామా? మౌనిక, మమ్మల్ని పౌర్ణమి ధ్యానంకి తీసుకెళ్ళమ్మా. మౌనిక పేరులోనే మౌనంగా ఉండండి అని చెప్తుంది చక్కగా. అందరూ కళ్ళద్దాలు తీసివేసి చేతులు 2 ఇలా క్రాస్ చేసుకొని, ఇక్కడ మీ ముందు హార్ట్ ఎలివేషన్ కదా, మీ హృదయం మీద పెట్టుకోండి. ఉన్నతమైన భావాలతో ధ్యానం ప్రారంభిద్దాం.
గైడెన్స్ ని ఫాలో అవ్వండి. కళ్ళు మూసుకుని Dear friends, dear masters, మీ కళ్ళు మూసుకుని స్పెక్స్ తీసివేసి మీ చేతులను హృదయంపై ఉంచి మీ దృష్టిని ఈ పవిత్రమైన హృదయంపై ఉంచి ఈ హృదయపు క్షేత్రాన్ని ఫీల్ అవ్వండి. ఇంకా మీ హృదయాన్ని మీ భావాలకు మూల కేంద్రమైన ఈ అందమైన హృదయాన్ని ఫీల్ అవ్వండి డియర్ ఫ్రెండ్స్. తన ప్రేమ, కరుణ, కృతజ్ఞత వంటి ఉన్నతమైన భావాలతో, శక్తితో మన జీవిత అభివృద్ధికి ఎంతో సహాయపడుతున్న ఈ పవిత్ర హృదయంతో కనెక్ట్ అవ్వండి. మీ జీవితంలోని మీ గతం నుండి కానీ ప్రస్తుతం జరుగుతున్న ప్రేమతో కూడిన, కృతజ్ఞత, కరుణతో కూడిన ఏదైనా అనుభవాన్ని గుర్తు తెచ్చుకుని ఆ భావాన్ని మరొక్కసారి అనుభవించండి. ప్రేమ, కృతజ్ఞతతో కూడి ఉన్న ఈ అనుభవాలను మరలా గుర్తు తెచ్చుకుంటూ ఆ శక్తిని మీ హృదయం అంతా నింపండి డియర్ ఫ్రెండ్స్. ఫీల్ అవ్వండి. ఎంత ఎక్కువ ఈ శక్తిని అనుభవిస్తే మనము అంత ఎక్కువ అందరితో, ఈ విశ్వంతో ఏకమవుతున్నాము డియర్ ఫ్రెండ్స్.
ఇంకా ఆ శక్తిని ఈ భూమి చుట్టూ విస్తరింప చేయండి. మీ దృష్టి ఎక్కడ ఉంటే మీ శక్తి అక్కడకు. డియర్ ఫ్రెండ్స్, ఫీల్ అవ్వండి. మెల్లగా ఆనాపానసతి ధ్యానంలోకి వెళదాం. లెట్స్ గో ఇంటూ బ్రెత్ మైండ్ఫుల్నెస్ మెడిటేషన్. మీ కళ్ళు మూసుకుని వేళ్లపై వేళ్లు ఉంచి, మీ చేతులను ఒడిలో ఉంచి, మీ సహజమైన సరళమైన శ్వాసతో ఏకమవ్వండి. మన లక్ష్యం మన మనస్సును శూన్యం చేసుకుని మనలో ఉన్న, మన చుట్టూ ఉన్న ఈ మహా శూన్యంతో, ఆ చైతన్య శక్తి క్షేత్రంతో ఏకమవడం. మన గమనిక శ్వాసపై ఉన్నప్పుడు మన మనస్సు శూన్యంలోకి ప్రవేశిస్తోంది.
మీద ధ్యాస, శ్వాసానుసంధానము. డియర్ ఫ్రెండ్స్, మీ మనస్సును మెల్లగా మెల్లగా శూన్యంలోకి ప్రవేశింపనీయండి. ఈ మనసు శూన్యమవుతున్నప్పుడు మనలోని శక్తి అంతా ప్రస్తుత క్షణంలోకి కేంద్రీకరించబడుతోంది. మన దేహం ఎంతో సహజంగా పనిచేస్తోంది. Be with your breath.
మీ శ్వాసతో ఏకమై మెల్లగా మీ మనస్సును శూన్యంలోకి ప్రవేశింపనీయండి. Allow yourself to become totally empty of all thoughts in your mind. మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న, మీ గది అంతా వ్యాపించి ఉన్న మీ శూన్యంతో ఏకమవ్వండి. ఈ విశ్వమంతా అనంతమైన లోతుల్లో వ్యాపించి ఉన్న ఈ మహా శూన్యంతో కేవలము మీ ఎరుకతో ఉండండి. శూన్యమంతా శక్తి. ఇదే అనంతమైన క్వాంటం శక్తి క్షేత్రం. అనంతమైన అవకాశాలు ఉన్న అద్భుతమైన శక్తి క్షేత్రం. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత ఎక్కువ ఉంటే మన జీవితంలోనికి అన్ని అవకాశాలను పొందుతాము. ఎన్నో అద్భుతమైన అనుభవాలను పొందుతాము. మీ మనస్సులో
ఆలోచనలు ఉన్నట్లు గమనిస్తే మీ దృష్టిని శ్వాసపై ఉంచి మెల్లగా ఈ శూన్యంతో ఏకమవ్వండి. అతి తక్కువ పదార్థము ఎంతైనా శక్తి మీ దేహానికి దూరంగా, మీ జీవితానికి దూరంగా కేవలం మీ ఎరుకతో, ఈ శూన్యంతో, ఈ శక్తితో ఒకటై ఉండండి డియర్ ఫ్రెండ్స్. ఇదే మీలోని దైవత్వం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం. కృతజ్ఞతా భావంతో
మన జీవితంలో ఎంతైనా పొందవచ్చు. ప్రథమంగా మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు, మెంటర్స్ కి కృతజ్ఞతలు. అలాగే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువులకు, కొలీగ్స్ కి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ ప్రకృతికి, పక్షులకు, జంతువులకు, జలరాశులకు కృతజ్ఞతలు. మీరు వాడే ప్రతి వస్తువుకు, ఈ టెక్నాలజీకు, సంస్థలకు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు. ఇంకా మీకు, ఈ విశ్వానికి, ఈ క్వాంటం శక్తి క్షేత్రానికి కృతజ్ఞతలు. ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని, ఎన్నైనా అనుభవాల్ని నివసిస్తున్నందుకు. రిలాక్స్ అవ్వండి. మీ ధ్యానపు అనుభవాలను గుర్తు తెచ్చుకుని, మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు మీ చేతులు రెండు కళ్ళపై ఉంచి 5 సెకండ్ల తర్వాత కళ్ళు తెరవచ్చు. ఎస్. ప్రతి ధ్యాన అనుభవం ఒక అద్భుతం. ఆ ధ్యానామృతాన్ని రుచి చూసిన వాళ్ళకే ఆ అద్భుతం అర్థమవుతుంది. అంత మంచి సాధనని మనం చేసుకున్నందుకు, ఈ గ్రూప్ మెడిటేషన్ ద్వారా అద్భుతమైన శక్తిని తీసుకున్నందుకు ఒక్కసారి మిమ్మల్ని మీరు అభినందించుకోండి. మనం అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయంటే టైప్ చేయండి. మన జీవితంలో అన్నీ ఉన్నాయి. అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. వాటిని ఎలా ఒడిసి పట్టుకోవాలి? ఆ ఒడిసి పట్టుకోవాలి అంటే మనలో శక్తి ఉంది ధారాళంగా. కొన్ని మా మౌనిక స్లైడ్స్ చూపిస్తది. కొంతమంది గ్రేట్ పీపుల్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎలా వాళ్ళ ఆలోచనల్ని అద్భుతమైన ఆవిష్కరణలుగా జీవితంలో చూసుకున్నారో, వాళ్ళ ద్వారా ఎంతో మందికి ఎలా ఎన్నో విషయాల్లో మార్గదర్శకత్వం చేశారో ఒక్కసారి చూశాక, అప్పుడు ఈ క్వాంటమ్ ఫీల్డ్‌లో ఎలా మనం ఈ అపరిమితమైన అవకాశాలను గుర్తించొచ్చో వెళ్దాం. మౌనిక స్లైడ్స్ ఒకటి ఒకటి పెట్టాము. మనకి చూస్తే
జో డిస్పెన్జా అని వింటాం మనం ఎక్కువ. ఆయన చెప్తారు నీల్ బోర్తో మొదలుపెట్టింది. ఓకే, గుడ్. యాక్చువల్లీ నీల్ బోర్ ఆయన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త, క్వాంటం ఫిజిక్స్ సైంటిస్ట్ ఆయన. మీరు గమనిస్తే స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ వేరు కాదు. ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం, జ్యోతిష్య శాస్త్రం అంటారు, వాస్తు శాస్త్రం అంటారు. అన్నిటిలోకి ఆధ్యాత్మిక శాస్త్రం మనకు అర్థమైందంటే ఇంక అన్ని శాస్త్రాలు మనలో ఉన్నట్లే. మనం నిజమని పిలిచేవన్నీ వాస్తవంగా పరిగణించలేని విషయాలతో తయారైనవే అని చెప్పారు ఈయన. మనం నిజమైన పిలిచేవన్నీ, మనం నిజమా అని అనుకునేవన్నీ నిజంగా మనం ఇలా అంటున్నాం, కానీ అవి వాస్తవంగా మనం పరిగణించలేం. అలాంటి విషయాలతో తయారయ్యాయి. ఆకలేస్తుంది అందరికీ కదా, డిన్నర్ చేయలేని వాళ్ళకి. వాస్తవంగా ఆకలిని చూడగలమా? అలా అని ఆకలి లేకపోతే మనం ఫుడ్ తినగలమా? విద్యుత్, గాలి, మనం తీసుకునే శ్వాస, మనం నిజంగా పిలుస్తున్నాం శ్వాస తీసుకుంటున్నాం అని, కానీ పరిగణించలేం, మనం వాటిని చూడలేం, భావించగలం. నెక్స్ట్ది ఇవి రోజు మీరు ఇవి రాసి మీ పిల్లల రూమ్లో కానీ మీ రూమ్లో కానీ పెట్టుకుంటే అది అద్భుతాన్ని చూస్తారు. ఇక్కడ సెన్బర్గ్ అంటారు, ఇతను కూడా క్వాంటమ్ సైంటిస్టే, వెర్నర్ సెన్బర్గ్. ఈయన ఏం చెప్తారంటే, మన మాటల్లో చెప్పగలిగిన వాస్తవం ఎప్పటికీ వాస్తవం కాదు. మాటల్లో చెప్పిన దాన్ని మనం చేతల్లో చూపిస్తేనే అది వాస్తవం. యువర్ థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. యువర్ థాట్స్ని మనం రియాలిటీలో చూపించాలి. మాటల్లో చెప్పితే ఆ వాస్తవం ఎప్పటికీ వాస్తవం కాదు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఈ స్లైడ్స్ కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాం మనం. కాదు, జో డిస్పెన్జా అది ఒకసారి పెట్టమ్మా. వదిలిపోయి నేను చెప్తాను. జో డిస్పెన్జా చెప్పింది నేను లాస్ట్లో కంక్లూడ్ చేసి చెప్తాను దాని వివరంగా. క్వాంటమ్ ఫిజిక్స్, మనం అందరూ కూడా క్వాంటమ్ ఫిజిక్స్ అంటే అమ్మో అది మనకి ఫిజిక్స్ అనగానే మామూలుగా భయపడతారు. ఈ క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఇంకా ఏదో పెద్దది అనుకుంటారు. కానీ గమనిస్తే క్వాంటమ్ ఫిజిక్స్ మొత్తం అంటే మన జీవితం కానీ ఈ విశ్వం కానీ మొత్తం పనిచేస్తుంది దేని మీదో తెలుసా? ఈ 3 సూత్రాల మీదే. ఈ 3 సూత్రాలు ఏంటి? మనం స్టార్టింగ్లో చెప్పాము, మనము తక్కువ పదార్థము ఎక్కువ శక్తి. అందరూ ఒకసారి మీ దగ్గర మీరు అనుకోండి, నాకు వీడియోలో కూడా మీ వీడియోలో కనబడాలి. మనం తక్కువ పదార్థము ఎక్కువ శక్తి, మనం తక్కువ పదార్థము ఎక్కువ శక్తి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. లేకపోతే ఏమనుకుంటామంటే, మనం ఈరోజు 5 బాదం పప్పులు తినలేదు, నాకు 5 క్యాలరీల శక్తి తగ్గిపోయింది. ఈరోజు నేను అన్నం తినలేదు, నాకు శక్తి తగ్గిపోయింది. ఈరోజు నేను 8 లీటర్ల నీరు తాగలేదు, నాకు శక్తి తగ్గిపోయింది. ఈరోజు నేను 8 గంటలు నిద్రపోలేదు, నాకు శక్తి తగ్గిపోయింది. ఇవన్నీ కూడా పరిమితమైన నమ్మకాలు. మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మనం తక్కువ పదార్థం, ఈ తక్కువ పదార్థం అంటే మీకు మనకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను. చాలా సింపుల్ అండి. క్వాంటమ్ ఫిజిక్స్ అని పేరు పెద్దగా ఉండొచ్చు, కానీ అందులో ఏమీ లేదు. శ్వాస అంటే ఏంటి తెలీదు అని అంటారు కదా తెలియని వాళ్ళు. మన ముక్కు దగ్గర ఇలా పెట్టుకుంటే శ్వాస. సో తక్కువ పదార్థం ఎక్కువ శక్తి అంటే ఏంటి అంటే, మనము యాక్చువల్లీ 99.99999 11 9లు శక్తి, 100లో 99.99999 శక్తి. పదార్థం ఎంతమ్మా? 0.00000 11 సున్నాల తర్వాత 1. ఇంత పదార్థం మన జీవితాన్ని నడిపిస్తుందా అని నమ్ముతారా? ధ్యానం చేయకపోతే నమ్మం మనం, ధ్యానం చేస్తే నమ్ముతాం. మనము శక్తి, మనం తక్కువ పదార్థము. ఇంకొకటి రెండోది ఏంటి? మేము అపరిమితమైన అవకాశాలు మరియు సామర్థ్యం కలిగి ఉన్నాము. ఇది చాలా ప్రతి నిమిషం నాలో అనంతమైన
అమేయమైన, అనన్యమైన, అపరిమితమైన శక్తి ఉంది అని ప్రతి నిమిషం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక శక్తిలాగా మనము ఉండాలి. మళ్ళీ మీరు అక్కడ కూర్చొని చెప్పండి. మేము అపరిమితమైన గోవింద గోవింద అని అనమంటారు కదా, అనమంటే మొహమాటంగా ఎవరైనా గోవింద గోవింద అంటే పంతులు గారు ఏమంటారు? గట్టిగా అనండమ్మా, గోవింద గోవింద అనమంటారా? అదే ఈ గోవింద నామం అంటే ఈ శక్తే. గట్టిగా అనండి, మీరు ఇంట్లో ఆ వైబ్రేషన్ వినబడాలి. మౌనిక, శ్రావణి అందరూ గట్టిగా అనండి. మేము అపరిమితమైన అవకాశాలు మరియు సామర్థ్యం కలిగి ఉన్నాము. అపరిమితమైన అవకాశాలు మా దగ్గర ఉన్నాయి. సామర్థ్యం కలిగి ఉన్నాం. దీనికి ఎగ్జాంపుల్ మాకు చంద్రశేఖర మహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం. మేము వెళ్ళాల్సిన స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. మేము వెళ్ళడమే చెయ్యాలి. అలాగే ప్రతి ఒక్కరు మీలో అపరిమితమైన అవకాశాలు, సామర్థ్యం ఉంది, చెయ్యగలిగిన సామర్థ్యం ఉంది. మనం మొన్న మాట్లాడుకున్నాం కదా, చేతులు ఎత్తమని చెప్పాను కదా, మనలో ఎంతో ఉంది. మనమేమో మనం ఇంతే ఉందా అనుకుంటున్నాం. మా పరిశీలన సాధ్యాసాధ్యాలను తెలియచేస్తుంది. మా పరిశీలన సాధ్య అసాధ్యాలను తెలియచేస్తుంది. సాధ్యాసాధ్యాలు అంటే ఏంటి అంటే సాధ్య అసాధ్యాలు, పాసిబిలిటీ, ఇంపాసిబిలిటీ. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉంటుంది, ఇంపాసిబుల్ సేస్ ఐఎమ్ పాసిబుల్. అసాధ్యంలోనే సాధ్యం ఉంది. తెలుగులో కూడా అదే మాట, అసాధ్యంలోనే సాధ్యం ఉంది. ఆతోనే మనం చూస్తామా మన జీవితాన్ని? ఆ తీసేసి చూస్తామా? ఆ తీసేస్తే అజ్ఞానం పోతుంది. అసాధ్యం అనేది అన్నీ సాధ్యం అని అర్థమవుతుంది. అందుకే ఆ అంటే అమ్మతనం అన్నారు. అమ్మ అంటే ఏంటి? అమ్మకి ఇది నాకు అవ్వదు, ఇది నాకు చేయలేను అని చెప్తుందా? ఏ పిల్లలకైనా ఏదైనా చెయ్యాలంటే ఎంత చేసేస్తాం, ఎంత చిటికలో చేసేస్తాం అంటారు. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. ఎందుకని? అమ్మతనం అంటే అంత అద్భుతమైన శక్తి. ఇక్కడ మనం అపరిమితమైన అవకాశాలు, సామర్థ్యం కలిగి ఉన్నామని ముందు మనం గుర్తించాలి. అదే క్వాంటమ్ సైన్స్ చెప్తుంది. నీలోనే ఉంది మొత్తం, దాన్ని తెలుసుకో అని చెప్తుంది. ఇంకా మా పరిశీలన సాధ్య అసాధ్యాలను తెలియచేస్తుంది. సాధ్య అసాధ్యాలు, ప్రసాద్ గారు ఒక మెట్టు వేశారు. అసాధ్యం ఈజ్ ఈక్వల్ టు అంతా సామర్థ్యం. అంతే. మా పరిశీలన సాధ్య అసాధ్యాలను తెలియచేస్తుంది. పరిశీలన అంటే ఏంటి? మీరు గమనించారు. మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే, మీరు గమనిస్తే, క్వశ్చన్ పేపర్ని కానీ లోపల పెట్టామనుకోండి, పిడికిలి తెరిస్తే ఏమీ ఉండదు, పిడికిలి బిగిస్తే అందులో ఏముందో అసాధ్యం. ఇది బిగిస్తే అసాధ్యం అనుకుంటారు, కానీ తీసేస్తే ఏం లేదు అందులో. ఏమీ లేదు అంటే ఇక్కడ ఇందులోనే అన్నీ ఉన్నాయి. సో ఎరుకతో ఉండాలి. మనకి పెళ్ళిళ్ళలో పంతులు గారు చేసే చిన్న చిట్కా మనందరికీ చాలా మజా చేస్తారు. అతను ఉంగరాలు దేవిస్తున్నప్పుడు ఫస్ట్ ఆయన ఉంగరాలు వేయకుండా చేపెడతారు. మన దృష్టి అంతా ఏ ఉంగరాలు వేసారు, అతను అమ్మాయి అబ్బాయి ఎలా తీస్తారని దాని మీదే ఉంటుంది. కానీ అతను ఏమి వేయకుండా వాళ్ళని తిప్పించాక ఉంగరాలు లేవు, ఏమీ లేవు అంటే మీరు చూసుకోకుండా చెయ్యెట్టారు అంటారు. ఇంతే పరిశీలన. చూడండి, చిన్న విషయం. పరిశీలనలో మనం ఎంత ధ్యానం చేస్తే అంత మైన్యూట్ డీటెయిలింగ్తో మన లైఫ్లో ఉంటాం, ఎరుకతో ఉంటాం. మైన్యూట్ డీటెయిలింగ్ దేని మీద? నెగిటివ్ దాని మీద ఉండం, పాజిటివ్ దానిలో ఉంటూనే నెగిటివ్ని ఎలా తొలగించుకోవాలి. ఓకే, ఇన్ని చేస్తున్నాను కానీ చిన్నది నాకు నిద్ర ఎక్కువ వస్తుంది, ఆ నిద్రని నేను తగ్గించుకోవాలి అంటే మంచి పనిలో సమయాన్ని పెంచుకోవాలి. చేస్తున్నాను కానీ సడన్గా బద్ధకం వస్తుంది, బద్ధకాన్ని తీయలేకపోతున్నాను. ఇక్కడ బద్ధకం వస్తుంది అని ముందు మనం గమనించాలి. పరిశీలన ఎరుక. అందుకే విన్నవాడే ఎక్కువ నేర్చుకోగలుగుతాడు, పరిశీలనతో ఉన్నవాడే ఎక్కువ నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఇవి ఏం చెప్తుంది? మన ఆలోచనలే మన భవిష్యత్తును కానీ మన భావి జీవితంలో కానీ వాస్తవీకరించబడతాయి. ప్రజెంట్లో ఉన్నప్పుడే, వర్తమానంలో ఉన్నప్పుడు ఎప్పుడు
గతం యొక్క అనుభవాన్ని తీసుకోవాలి కానీ గతంలోని భయాల్ని క్యారీ చేయకూడదు. భవిష్యత్తు గురించి అందుకే గతము భవిష్యత్తు ఆలోచించకుండా వర్తమానం ఈ నిమిషం నేను ఏం చేయాలి అన్న దాని మీద పెట్టినప్పుడు ప్రెజెంట్ ఈజ్ ఎ గిఫ్ట్, ప్రెజెంట్ ఈజ్ ఎ ప్రెజెంట్. నువ్వు ఆలోచించక్కర్లేదు, భవిష్యత్తు ఎప్పుడూ బాగుంటుంది. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇక్కడ చూడండి, మనకి మీరు గమనిస్తే ఇదే మన స్ట్రక్చర్. క్వాంటమ్ ఫిజిక్స్ మొత్తం స్థూలంగా చూస్తే ఇంతే, సూక్ష్మంగా చూసినా కూడా ఇంతే. ఇవి అణువులండి. మీరు చూస్తున్నారు కదా, అందరూను యాటమ్ అంటారు. యాటంలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ మనకి సైన్స్ తెలిసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. కొద్దిగా శక్తి ఏదైతే ఉందో అది మిగిలిందంతా శూన్యమే. కొద్దిగే పదార్థం, చాలా కొద్దిగా పదార్థం. ఇలాంటి అణువులన్నీ కలిపి ఇలాగా యాటమ్స్ అన్నీ కలిపి మాలిక్యూల్స్ అంటారు. మాలిక్యూల్స్ అంటే ఏంటి? కలిసి ఒక్కొక్క అవయవాన్ని ఏర్పరుస్తాయి. ఇవి అన్నీ కలిసి అవయవాలని ఏర్పరుస్తాయి. ఈ అవయవాలన్నిట్లో ఏమున్నాయి? మళ్ళీ కణాలు ఉన్నాయి. అంటే ఎన్నో కణాల సముదాయమే మన శరీరము. ఈ శరీరం అంతా కూడా మనం ఏమనుకుంటున్నాం? పదార్థం అనుకుంటున్నాం, కానీ ఇందులో శక్తి ఎక్కువ ఉంది. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఈ శక్తి ఎక్కువ ఉంది అని మనం ఎలా తెలుస్తాం? చూసారా, పరమాణువులో 99.9999 11 9లు, అది శక్తి. ఖాళీ అనుకుంటున్నాం మనం, కానీ శూన్యం అంటే ఖాళీ కాదు, శక్తి. ఈ 0.1 0.00000 11 సున్నాల తర్వాత 1 పాయింట్ తర్వాత 11 సున్నాల తర్వాత 1 అంతే పదార్థం. నెక్స్ట్ స్లైడ్ అమ్మ. ఇక్కడ మీరు గమనిస్తే క్వాంటమ్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీలో సాధ్య అసాధ్యాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఈ స్ట్రక్చర్ చూసి గాబరా పడకండి, మీకు తెలుసు ఆడుతూ ఉంటారు మనం ఇలాంటివి మనం మన స్ట్రక్చర్స్ కొన్ని ఆడుతూ ఉంటాం. ఇవి ఏంటి అంటే ఉప పరమాణు కణు స్థాయిలో ప్రతిదీ తరంగంగా మారుతుంది. తరంగం అంటే ఏంటి? వేవ్ చూస్తున్నారు కదా, ఆ వేవ్ అన్నది తరంగం. తరంగము మరియు కణం ఈ రెండూ ఉంటాయి అందులో. తరంగము మరియు కణం ఉంటుంది. ఇది అనేక అవకాశాలకు దారితీస్తుంది. ఎలా దారితీస్తుంది చెప్తాను నేను. ఇది నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళాం. స్లైడ్ అయిపోయి ఉంటుంది. స్లైడ్ తీసేయమ్మా ఇప్పుడు. ఇక్కడ మీరు చూడండి, మీరు తరంగము కణము ఉంది అని చెప్తున్నాం కదా, బేసిక్ యూనిట్. ఇది ఒక బేసిక్ యూనిట్. అంటే ఒక చిన్న, అంటే ఇప్పుడు ఇల్లు ఉంది కదా, సింపుల్ ఎగ్జాంపుల్. సెల్ అంటే ఏంటి? ఒక ఇటుకతో సమానం. ఒక గోడ మాలిక్యూల్తో సమానం. లేదా అలాంటి ఇటుకల సముదాయంతో గోడలాగా పెట్టి దాన్ని సిమెంట్ వేసి దానికి పెయింట్ వేస్తే అది ఒక అవయవం. ఇక్కడ అవకాశాలు మనకి ఎలా ఉన్నాయో అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే మనం పరిశీలిస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఏమీ లేనట్టు ఉంటుంది, కానీ తరంగాలు, అణువు ఈ రెండూ కలిస్తేనే అక్కడ వాస్తవం సృష్టించబడుతుంది. నెక్స్ట్ స్లైడ్ కమ్. సో పరిశీలన అవకాశాలను సృష్టిస్తుంది. పరిశీలన అవకాశాలను ఎలా సృష్టిస్తుంది? పరిశీలనగా మనం దేన్నైనా ఎరుకతో గమనిస్తే ఇది మన జీవితంలో ఉంది అని మనకు అర్థమవుతుంది. ఎరుక. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ చూడండి, దీనికి ఒక చిన్న కథని చెప్తాను నేను. ఒక అతను ఒక దేశంలో బాగా మణులు దొరుకుతాయి అని చెప్తే వెళ్తాడు అబ్బాయి. వెళ్ళి ఒక నది ఒడ్డున అన్ని తిరుగుతాడు. నది ఒడ్డున చాలా రాళ్ళు ఉన్నాయి, ఇక్కడే ఏదో ఉన్నట్టుందే అని అనుకొని కూర్చుంటాడు. కూర్చొని ఒక్కొక్క రాయి తీసి ఇది మణి కాదు అని ఇసిరేస్తూ, కళ్ళు మూసుకొని ఇసిరేస్తూ ఉంటాడు. ఇంతలో ఎవరో వచ్చి చెప్తారు, చూడు, నువ్వు పరిశీలనగా చూడు, నువ్వేం చేస్తున్నావు అంటే, ఇక్కడ విలువైన మణులు ఉన్నాయని చెప్పారు, కానీ నేనేమో వస్తే నాకు అన్ని రాళ్లే కనబడ్డాయి, అందుకే ఇసిరేస్తున్నాను నేను అంటే, కళ్ళు తెరిచి చూడు, నీకేది రాయా అది రత్నమా తెలుస్తుంది అంటే, కళ్ళు తెరిచి చూసేటప్పటికి అతను విసిరేసినవన్నీ రత్నాలే. కానీ అది రత్నమో రాయో ముందు అతనికి అర్థం అవ్వాలి కదా.
ఇది రాయిని రత్నం అనుకుంటే అది నిజంగా రత్నమే అవుతుంది. అది రత్నమే. మీరు సైన్స్‌లో కార్బన్ అంటే కార్బన్‌ని సితో ఇండికేట్ చేస్తాం. బొగ్గు కార్బనే, డైమండు కార్బనే. బొగ్గులో మనకి నల్లగా ఏమీ కనబడదు. దాన్నే ఎన్నో కోతలు కోసి ఎంతో దాన్ని పాలిష్ చేస్తే అదే డైమండ్ అవుతది. ఈ పాలిష్ చేయడం, ఈ కోతలు కోయడం ఏంటి అంటే మన జీవిత అనుభవాలు. దీనికి సైన్స్ ఇంతే సైన్స్. క్వాంటమ్ ఫిజిక్స్ ఇదే చెప్తది. పరిశీలన అవకాశాల్ని సృష్టిస్తుంది. ఆ అవకాశాల్ని మనం గుర్తించాలి. పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే పరిస్థితుల్ని పరిశీలించి, అర్థం చేసుకొని, అవకాశాల్ని అందిపుచ్చుకుంటే మనదైన ప్రపంచాన్ని, మనదైన సృష్టిని మనం సృష్టించుకోగలుగుతాం. ఇంతేనండి ఈ సెంటెన్స్ చెప్పింది. చూసారా? ఎంత చిన్నదో. సూక్ష్మంలో మోక్షం ఇదే. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇక్కడ అనుభవం అనేది, పరిశీలన అనేది మనం చూస్తున్నప్పుడు మనకి మన ఆలోచనలు, మన భావాలు ఎలా ఉన్నాయి? పరిశీలన ఎలా వస్తదండి? మన ఆలోచనను బట్టే మనం అది చూస్తాం. ఆ చూసిన దాన్ని బట్టే మనం భావాల్ని మనం అక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఆలోచన, భావాలతో కలిపే పని చేస్తాం. ఈ ఆలోచన ఏదొస్తుంది? కలుపు మొక్కలనే ఆలోచనలు మన తోట, మన జీవితం ఒక అందమైన తోట. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, పడి లేచే కడలి తరంగం. చూసారా ఆ పాటలో ఎన్ని చెప్తాడో. పడి లేస్తేనే ఆ కడలి తరంగం మనం అందంగా కనబడుతుంది. అందమే ఆనందం. ఆనందం, అందం మనలోనే ఉంది. ప్రతి దానిలోని అందం ఉంది. ప్రతి దానిలోని ఆనందం ఉంది. ప్రతి దానిలోని ఉపయోగపడే తత్వం ఉంది. ఈ పరిశీలించాలి మనం. పరిశీలించినప్పుడే అది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా మౌనిక. ఇక్కడ ఓపెన్ అండ్ ఫోకస్. ఇక్కడ మనం మేనిఫెస్టేషన్లో ఫస్ట్ మనం ఓపెన్ అండ్ ఫోకస్. ఓపెన్ మైండ్తో ఉండి ఫోకస్డ్గా ఉండాలి. చూడండి, సూర్యకిరణాలు ఉన్నాయండి. ఆ సూర్యకిరణాలు మామూలుగా మనం ఇలా చేయి పెడితే ఎండలో చురుకుమనొచ్చు. మంటేం వచ్చి ఒక పేపర్ పట్టుకొని నిల్చోండి, వేడెక్కొచ్చు, వేడిగా అనిపిస్తుంది, ఏం అవ్వదు. అదే ఒక లెన్స్ పెట్టి కిరణాలని మొత్తం కేంద్రీకరించామా, పేపర్ భగ్గున మండుతుంది. ఇదే మనం చెయ్యాలి. ఫోకస్. నీకు దేని మీద ఫోకస్ ఉండాలి? వంట చేస్తున్నప్పుడు వంట మీద ఫోకస్ ఉండాలి. ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం మీదే ఫోకస్ ఉండాలి. లివ్ ఇన్ ప్రెజెంట్, వర్తమానంలో ఉండు. అప్పుడు ఫోకస్డ్గా ఉంటాం. నేను మీతో ఉన్నప్పుడు మాట్లాడాలి. అయ్యో, మా ఆయన ఏం తిన్నాడు, మా అబ్బాయి వచ్చాడు, మా అమ్మాయికి నేను కరెక్ట్గా కూర అనుకున్నాను, అది సరిగ్గా వచ్చిందో లేదో, ఇది ఆలోచించకూడదు. ఇప్పుడు ఇదే ఆలోచించాలి. ఇక్కడ ఏం ఆలోచించాలి? ధ్యానం, గ్రూప్ మెడిటేషన్, ఎనర్జీ, మంచి విషయాల్ని, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అన్నీ పట్టుకుందాం. అంతే. ఓపెన్ అండ్ ఫోకస్. ఇక్కడ మనం పదార్థం కాదు, మనం శక్తి అని తెలిసినప్పుడు మన జీవిత అనుభవాల నుంచి మనం ఎరుకతో అవకాశాలని మనకు మనం సృష్టించుకుంటాం. ధ్యానం ఎంత మంచి సెంటెన్స్ తెలుసా అండి? ఇది సువర్ణాక్షరాలతో రాసుకోవాలి. ధ్యానం సరి అయిన మనస్సుని పెంపొందిస్తుంది. మనస్సే మూల కారణం అంటాం కదా. మనస్సు అంటే ఆలోచనల పుట్ట అంటాం కదా. ఆ ఆలోచన పుట్టలోంచి అనవసరమైన వాటినన్నిటినీ తీసేయాలి. చీమలు పెట్టిన పుట్టలో పాములు పుట్ట చేసుకుంటాయండి. అవకాశాలు అందిపుచ్చుకోవడం అంటే ఇదే. ఎంతో బలవంతమైన పాము 100 చీమలు గాని అటాక్ చేస్తే ఏమీ అవ్వదు. అది ఉండలేదు. అది ఉండలేదు. ఇవన్నీ మనకి తెలుగులో పద్యాలున్నాయి. ఆ పద్యాలను మీరు ఒక్కసారి రోజుకొక పద్యం నేర్చుకోండి ధ్యానం చేశాక. దాని భావాన్ని అర్థం చేసుకోండి. లేదా ఈ సెంటెన్స్ ఇది ఒక్కటి రాసుకోండి, గదిలో పెట్టుకోండి. ఎక్కడ ఉంటే అక్కడ మీకు కనబడేలాగా. ధ్యానం సరి అయిన మనస్సుని పెంపొందిస్తుంది. అంతే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. మన మనస్సు అనే అందమైన తోటలో మనం నెగటివ్ థాట్స్, మళ్ళీ చూసారా, మొదటికి వచ్చాం మనం. ఈ 3 సూత్రాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం తక్కువ పదార్థం, ఎక్కువ శక్తి. అబ్బా, రోజంతా పనిచేసి అలసిపోయాం, ఇలా అంటామండి మనం ఖచ్చితంగాను.
ఎంత పని చేస్తే అంత ఆనందం వస్తుంది. ఎందుకంటే సరి అయిన పనిని మనం ఎంచుకునే మనస్సు ఉంది ఇక్కడ. ధ్యానం సరి అయిన ఆలోచనలు కలిగిన మనస్సుని మనకిస్తుంది. ఇవ్వడం ఏంటి, మనది అదే. మనందరూ బంగారాలమే, వజ్రాలమే. దాన్ని మనం మట్టితో కప్పేశాం. మన ఆలోచనలే మన వాస్తవాల్ని సృష్టిస్తాయండి. మన ఆలోచనలు, మన భావనలే. ఇక్కడ మనం అపరిమితమైన అవకాశాలు, సామర్థ్యం కలిగి ఉన్నాము అని తెలుసుకుంటూ, ఎరుకతో ఏది సాధ్యం, అసాధ్యం అన్నది ఏదీ లేదండి. రాముల వారు, దశరథుడు అన్నం రాముల వారికి పెడుతూ చందమామను చూపించి, నాకు చందమామ కావాలి అంటే అద్దంలో చూపించారు. అదే భారతదేశంలో మనం ఈరోజు ఎంతోమంది వివిధ దేశాల నుంచి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఆ చందమామ మీద కాలు పెట్టి, ఏదీ అసాధ్యం కాదు, ఆకాశమే నీ హద్దురా, మన శక్తిని మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా ఎక్కువ మన జీవితంలో సరి అయిన పనులు, సరి అయిన సాధన. ఈరోజు బుద్ధ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి. చక్కగా ఒక్క సిట్టింగ్లోనే ఆయన ఎన్నో వేల జన్మలు చూసి బుద్ధత్వ స్థితిని అనుభవించారు. ఆయనకి అయ్యిందండి, మాకెక్కడ బోధిగా ఎక్కడుంది, ఆ చెట్టు ఎక్కడుంది, ఆ చెట్టు కిందే. ఇది కూడా ఇదే పరిమితమైన నమ్మకాలు. ఆ చెట్టు దగ్గరికి వెళ్తేనే మాకు కుదురుతుంది కాదు. ఎక్కడ కూర్చుంటే అక్కడ మనం, ఆ విశ్వం అంతా మనలోనే ఉంది. చిన్ని కన్నయ్య నోరు తెరిచి విశ్వాన్ని చూపించలేదా యశోదమ్మకి? అంతలోనే మాయ పెట్టి మైమరిపించలేదా? క్వాంటం ఫిజిక్స్ అంతా మనలోనే ఉంది, అర్థం చేసుకోవాలంతే. సో మీకు చక్కని అవగాహన కలిగి ఉన్నవాళ్లే మీతో కలిపి చెప్పే అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఇది మళ్ళీ గుర్తు చేసుకొని ఇంకా నా జీవితంలో ఎన్నో మంచి పనులు చేయడానికి మీలాంటి సజ్జనులతో ఉండాలి అనే ఒక అద్భుతమైన బహుమతిని ఇచ్చారు. ఈరోజు మనకి పౌర్ణమి కాబట్టి నైట్ కూర్చోగలిగిన వాళ్ళు కొంతసేపు 12 వరకు అయినా, తెల్లవారు వరకైనా, ఎవరైనా ఎంత చేయగలిగితే అంత చెయ్యండి. ఇంత అంతా లేదు, చేసుకున్నోడికి చేసుకున్నంత. ఎంత మాత్రమున ఎవ్వరు కోరినా అంత మాత్రమే నేను అని అన్నమయ్య ద్వారా చెప్పించారండి ఆ 7 కొండల వాడు. అదే క్వాంటం ఫిజిక్స్. థ్యాంక్ యూ అమ్మా మౌనిక ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. సో మనం అఫీషియల్గా సెషన్ అయితే 9:15 అయ్యింది, 9:20 అయినట్టుంది. సో ఎవరైనా 9:30కి షార్ప్ మనం క్లోజ్ చేస్తాం కాబట్టి, నేనైతే మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నాను. ఒక ముగ్గురైనా ఇక్కడ ఏం నేర్చుకున్నారో ఒక్కసారి మాకు నేర్పించండి. మీ మాటల్లో మీకు ఏం అర్థమైందో. అబ్బా, మా నాన్నగారు ఎప్పుడూ ముందుంటారు. నాన్నగారు అన్మ్యూట్ చేసుకోండి. మౌనిక పాపప్ ఇవ్వము. అమ్మా, చెప్పండి. క్వాంటం ఫిజిక్స్ లో 3 సూత్రాలు చెప్పారు, చాలా బాగుంది. అయితే క్వాంటం ఫిజిక్స్ లోని ఇన్ని సూత్రాలు ఉన్నాయా? 99,999 అంటే ఆ ఒక్కటే శ్వాస. ఆ శ్వాసతో ఉంటే మన జీవితమే వెళ్తుంది. ఆ శ్వాసే కదా అంత జీవితం నడిపిస్తుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే, రామచంద్రుడు అనే పేరు ఎలాగొచ్చిందో అని మీరు చెప్పారు నాకు ఇంతకు సూక్తి. నేను అది విన్నాను. రాముల వారు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ మారం చేస్తే తినలేదట ఏమిని. అప్పుడు నాకు చందమామ కావాలా అని మారం చేశాడట. అలా భద్రుడు అనే ఒక ఆయన్ని పెద్ద అద్దం తెచ్చి చూపించాడట. చూపిస్తే ఆ అద్దంలోనే చంద్రుడు చూశాడట. చూసి రాముడు చంద్రుడు వీడా అనేసి చూశాడట రాముడు. అప్పటి నుంచే రామచంద్రుడు పేరు వచ్చిందట. ఎప్పుడైతే అర్థం చూపించాడో ఆయన బలభద్రుడు, ఆయన పేరే భద్రాచలం. రామచంద్రుడు ఇందాక రామచంద్రుడి గురించి అంతా విన్నాను, చూశాను. ఇందాక చాలాసేపు ధ్యానం చేశాను, 7 గంటల 8 గంటల వరకును.
ఆ ధ్యానంలో రామచంద్రోదయ తాలతో విన్నాను అనమాట, చూశాను, పెట్టాను. అనుకోకుండా మీరు కూడా అదే చెప్పారు. ఆ? ఇంకొక విషయం ఏంటంటే, ఇవాళ పౌర్ణమి ధ్యానం అందరికీ శక్తిని ఇవ్వాలని, ఆ శక్తి మన వీరోచితంగా పోరాడుతున్న పాకిస్తాన్ తో చేస్తున్న సైనికులకు అందరికి శక్తిని ఇవ్వాలని, మీ ద్వారా వాళ్ళకి శక్తి వెళ్ళాలని మహాసంకల్పం చేస్తూ వాళ్ళకి ఎన్నో 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 చెయ్యాలని మా కోరిక. తప్పకుండా పాకిస్తాన్ సోదరులు కూడా ప్రశాంతంగా చెయ్యాలి. మంచి స్నేహభావంతో మనతో కలవాలని కూడా సంకల్పం పెట్టుకున్నాను. అది ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళే. వాళ్ళ పరిస్థితుల వల్ల ఎప్పుడైతే ధ్యాన స్థితిలోకి వెళ్తారో ఖచ్చితంగా మారుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక 3 అంటే నేను ఒక 10 చేతులు లేస్తే అనుకున్నాను, 3 ఒకటే లేచింది ఏంటి మరి వినాలి కదా. ఫణి అన్మ్యూట్ చేసుకొని చెప్పు. మనసులో అనుకుంటే బయటకు వస్తారు. రాధా అమ్మ అన్మ్యూట్ చేసుకొని చెప్పండి మీకు ఎలా అనిపించింది. సాత్విక్ అంటే మా నీలిమ అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి, ఎందుకంటే మన ఆనందం చెప్పినప్పుడే. అదిగో అక్కడ అమ్మ కనబడింది ఈరోజు. థ్యాంక్ యూ నాన్నగారు, రోజు అమ్మని కనబడలేదు. వెరీ గుడ్. సాత్విక్ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. నీలిమని అన్మ్యూట్ చేయమన్నా. సాత్విక్ అని ఉంది. మౌనిక మేడం వినబడుతుందా? వినబడుతుందమ్మా. అది ప్రెసెంట్ మూమెంట్ లో ఉండాలని చెప్పారు కదా మేడం. పాస్ట్ ఫ్యూచర్ కాకుండా ప్రెసెంట్ మనం కాన్షియస్ తో ఉంటే ఫ్యూచర్ పాత్ అనేది క్లియర్ గా ఉంటుంది అనేది. సో అది నేను నిన్న 41 days వర్క్ షాప్ లో కూడా సేమ్ థింగ్ చెప్పాను మేడం. వెరీ గుడ్. మీరు హస్బెండ్ గురించి పిల్లల గురించి ఆలోచించకూడదు, సెషన్ చెప్పాలి ఇక్కడ ఉన్నాను కాబట్టి అని చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్ గా సేమ్ పాయింట్ చెప్పాను. సో ఇప్పుడు నేను కూడా అట్లా ప్రెసెంట్ మూమెంట్ లో ఉండగలుగుతున్నాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ నీలిమ. వర్తమానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ఎరుకతో ఉంటూ చాలా చక్కగా శక్తితో పనిచేయగలుగుతాం, నైపుణ్యాన్ని పెంచుకోగలుగుతాం. దీనికి డీటెయిలింగ్గా మళ్ళీ చెప్తాం. నర్వ్ కనెక్షన్, న్యూరల్ కనెక్షన్స్, దానివల్ల కొత్తవి నేర్చుకోవడం పట్ల ఇంట్రెస్ట్, ఇవన్నీ చేయడం వల్ల మనం పనిచేసే తీరులో మంచి నైపుణ్యాన్ని చూడగలుగుతాం. వెరీ గుడ్ నీలిమ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడతారు? అను గంట కొట్టాలి. రాధా గారు నమస్తే, థ్యాంక్ యూ. అనంతలక్ష్మి గారు కూడా రెడీ అయ్యారు. ప్రసాద్ గారు, ఈరోజు ఇంకా ప్రసాద్ గారు గంట కొట్టలేదని చూస్తున్నాను నేను. చెప్పండి రాధా గారు. మేడం నేను ఎందుకని ఈరోజు బ్యాక్ ఉన్నాను. అలా ఉండకూడదు. అలా కాదు మేడం, కొంతమంది పాప చెప్పాలని కూడా ఉండిపోతున్నారేమో డౌట్ వచ్చింది. చేయలేదు మేడం, దీని అంతటికి మూలం మీకు చెప్పింది చాలా బాగుంది. యాక్చువల్గా ఏంటంటే మన సబ్ అటామిక్ పార్టికల్ యాటమ్స్ నుంచి మాలిక్యూల్స్ మ్యాక్సిమం అవయవాలన్నీ కూడా అనేక కణాలుగా విడబడుతుంది. ఆ కణాలన్నీ మళ్ళీ మాలిక్యూల్స్ విడగొట్టుకోబడతాయి. ఆ మాలిక్యూల్స్ లో అనేక యాటమ్స్ తో కలిసి ఉంటాయి. ఆ యాటమ్స్ లో మళ్ళీ సెంటర్ లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ తటస్థంగా ఉంటాయి. ప్రోటాన్స్ పాజిటివ్ ఛార్జ్ ఉంటాయి, చుట్టూ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. ఈ చుట్టూ తిరగడం వల్ల ఈ బ్యాలెన్స్ అయ్యి మనకి ఒక పరమాణువు ఆ రకంగా ఉంటుంది. అయితే బేసిక్ గా ఆ పరమాణువులో ఆ ఎలక్ట్రాన్స్, ఈ ప్రోటాన్స్ కాకుండా మిగిలినంతా ఎక్కువ స్పేస్, అదే ఎనర్జీ ఫీల్డ్. అయితే మనకి జనరల్ గా ఈ మన క్వాంటమ్ థియరీ ప్రకారం అంతా కూడా వేవ్ ఫామ్ లో ఉంటుంది. జనరల్ గా వేవ్ ఫామ్ లో ఉంటుంది. అయితే ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నప్పుడు వేవ్ ఫామ్ నుండి మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో, అంటే ఎట్ ఏ టైం అది వేవ్ ఫామ్, కణం రెండుగా కూడా ఉంటుంది. మనం అబ్జర్వ్ చేసినప్పుడు అది కణంగా కనబడుతుంది. ఆ కణం అనేదే ఫిజికల్ ఎపిరియన్స్ మన వాస్తవంగా బయటపడుతుంది. సో మనం మన మేనిఫెస్టేషన్ తో ఎప్పుడైతే సరిగా అబ్జర్వ్ చేస్తామో అప్పుడు అదే అనుభవాలు ఉన్న యూనివర్స్ లో మన కరెక్ట్ పట్టుకున్నప్పుడు ఆ వేవ్ ఫామ్ అణువుగా మారి కంటే మన ఫిజికల్ రూపంలో మన మేనిఫెస్టేషన్ జరుగుతుంది. 100% అంతే కదా మేడం? అంతేనండి, అంతే.
దాన్నే దీనికి యాక్చువల్లీ ఎపిజెనెటిక్స్ అని ఒక సైన్స్ ఉందండి. అదేంటి Hmm. అంటే సైన్స్ అంటే అది ఆధ్యాత్మిక శాస్త్రంలోనే తెలుస్తుంది. అది సైన్స్ గా Ah. స్పిరిచువల్ సైన్స్ అదే అర్థమవుతాయి. చాలా మంది సైన్స్ అంతా కూడా దీంట్లో అంటే భాగమే. మనకి మా నాన్నగారికి షుగర్ ఉంది, నాకు వస్తుంది, ఈ ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు. లేకపోతే మా ఇంట్లో వంశపారంపర్యం, హార్ట్ ప్రాబ్లం, ఎక్కువ హెల్త్ ఇష్యూస్ కానీ, అవును. లేకపోతే మా నాన్న చాలా మంది మీ నాన్నలాగే ఏడికి కూడా బద్ధకం ఎక్కువ ఎక్కువ ఇలాంటి మాటలు అవును. వినడం వల్ల వాళ్ళు అది కండిషన్ అవుతారు. అది ఎపిజెనెటిక్స్ ప్రోగ్రామ్ అంటే అయిపోతుంది ఏంటి? mind. మీరు ఎక్కువ ఏది మాట్లాడతారో మీ కణాల మీద అది పనిచేసి అద్భుతమైన ఆరోగ్యవంతమైన స్థితిలో ఉంటారు. దానికి లివింగ్ ఎగ్జాంపుల్ ఎంతమంది ఉన్నారో ఇక్కడ. అనంతలక్ష్మి గారు వాళ్ళ హస్బెండ్, మా అమ్మగారు, వాణిబాల మేడము, అలాగే బాబురావు నాన్నగారు, ఆంటీ, అందరూ కూడా ఎంతో మంది ఇక్కడ ఉన్న మన ఆత్మ కుటుంబంలో అందరూ కూడా అలా ఆరోగ్య పెన్నిధిని పొందిన వాళ్ళే. ఎపిజెనెటిక్స్ అంటే ఏంటి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని నీ ఎనర్జీని నువ్వు అక్కడ పంపిస్తున్నప్పుడు నీలో కణాల్లో కూడా ఆ పని చేసే తీరు మార్పు వచ్చి అది మళ్ళీ మంచిగా ఆరోగ్యవంతంగా అవుతుంది. రీప్రోగ్రామింగ్ అవుతుంది. గారు థ్యాంక్ యూ. రాధా గారు అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వట్లేదమ్మా. మౌనిక చూడు. నమస్తే అండి. నమస్తే మేడం క్లాస్ చాలా చక్కగా చెప్పారు. సైన్స్ తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేట్టుగా చెప్పారు. మీరు చెప్పినట్టుగా ఆ 3 సూత్రాలని మనం మన జీవితంలో అన్వయించుకుంటూ ధ్యానంలో బాగా ముందుకు రావడానికి మేమందరము చాలా చక్కగా ప్రయత్నిస్తాము. ఇవాళ విశేషం ఏంటంటే మా మనవలు 3 మెడిటేషన్ చేస్తూ చేస్తూ పడుకుండిపోయారు. చూసారా? సాయిష, అక్షిత్, నిహాలు. అదే ప్రకృతి సహకారం అంటాం. నేను మనోళ్ళు ఉన్నారు, వాళ్ళు పడుకోరేమో, నేను అమ్మోరు అటెండ్ అవను అని అనుకోకుండా మీకు ముందు కుడోస్. నేను కూర్చుంటే వాళ్ళు నేను మొన్న నేను ధ్యానం కూడా రావాలి, ఖచ్చితంగా 10 మినిట్స్ చెయ్యాలి అన్నాను. 3 కూడా చేస్తూ పడుకుండిపోయారు. చాలా సంతోషం అండి. చాలా ఇచ్చిన కోఆపరేషన్ అదండి అది. సో ఈ సూత్రాలతో జీవితంలో అద్భుతాలు. థ్యాంక్ యూ అండి రాధ గారు. ఓకే మ్యామ్. అనంతలక్ష్మి గారు చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ముందు చెప్పారు చూసారా, మనం గతాన్ని కొన్ని భయాల్ని వదిలిపెట్టి వాస్తవంలో మంచిని వెతుక్కోమని చెప్పారు కదా మీరు. ఆ గతాన్ని వదిలిపెట్టడం అంటే ఆ గతం తాలూకు జరిగినవి ఆ మనుషులు మళ్ళీ మనం కలిసినప్పుడు ఆ భయం కొంచెం ఉండిపోతుంది. ఇంకా దాన్ని ఎలా వదిలిపెట్టాలి? ఇప్పుడు మీలా కొత్త వాళ్ళతో ఉంటే అదేమి తెలియట్లేదు, హ్యాపీ అనిపిస్తుంది. గతంలో జరిగిన సంఘటనలు ఆ మనుషులు ఎదురైతే మళ్ళీ ఆ భయం అన్నది ఇంకా ఉండిపోతుంది. అది ఎలా అంటారు దాన్ని తీసేయటం? దీనికి నేను పాటించిందే మీకు చెప్తాను. ఏంటి అంటే గతం తాలూకా భయం అంటే మీరు గతం తాలూకా భయం ఒక వ్యక్తి వల్ల ఇబ్బంది పడినా, ఒక వ్యక్తి వల్ల దుఃఖం కలిగినా, ఆ పరిస్థితి వల్ల కలిగినా దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు కదా. నేను నా జీవితంలో ఏం చేస్తానంటే ఈ రోజు నాకు ఎప్పటి నుంచో మీరు పరిచయం ఉన్నా, ఈ రోజే నాకు పరిచయం అయితే మీతో నేను ఎలా ఉంటానో అలా ఈ రోజే నాకు పరిచయం అయినట్లుగా నేను అనుకుంటాను. ఎందుకంటే అలా ఉన్నప్పుడు ఆ వ్యక్తిలోని అప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు మారి ఉండొచ్చు కదా. అప్పుడు ఎందుకు ఆ పరిస్థితులు మనకు వచ్చాయి, మనలో కూడా ఏదో నేర్చుకోవాల్సింది ఉండి వచ్చాయి. సో వాళ్ళని మనం ఆ తొడుగులతో చూడకుండా వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇష్టమైన వాళ్ళగా భావించి చూడండి. ఆ గతం తీసేసి వీళ్ళు నాకు ఈ రోజే ఇప్పుడు నేను కొత్తగా మీకు పరిచయం అయ్యాను, అమ్మా అబ్బా చాలా చాలా చక్కగా నేర్చుకున్నాను, లేకపోతే చాలా చక్కని విషయాలు ఆవిడ దగ్గర విన్నాను అనుకుంటామా? అలాగే అంటే చెప్తున్నాను కదా, మన దృష్టి మారితే మన సృష్టి మారుతుంది. వాళ్ళు మారుండొచ్చు కదా, మనం వాళ్ళని ఆ దృష్టితో చూడడం వల్ల మనము
మన నెగటివ్ ఎనర్జీని కూడా వాళ్ళకి ఇస్తున్నాం మనం. ఆ పరిస్థితి నుంచి మీరు పక్కకి తొలగాలి అంటే గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళని వాళ్ళలో చూడండి. అప్పుడు భయం ఉండదు, దుఃఖం ఉండదు. ఇది చెప్పడం ఈజీ అండి, కానీ పాటించాలి అంటే ఎరుకతో ఉండాలి మనం, అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, గ్రాటిట్యూడ్ చెప్పుకుందామా? అమ్మ గ్రాటిట్యూడ్ సాంగ్ పెట్టు. అందరూ కూడా ఇలా స్వింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. నమస్తే. మళ్ళీ రేపటి సాయంత్రం కలుద్దాం. రేపు చంద్ర సార్ సెషన్ ఉంటుంది. తప్పకుండా మళ్ళీ మనం సజ్జన సాంగత్యంలో ఉందాం. థ్యాంక్ యూ. నమస్తే.